అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అంతుచిక్కని సమస్యలు వస్తుంటాయి కదా. అంటే ఆర్థిక ఇబ్బందులు, లేదా కుటుంబంలో సమస్యలు, ఆరోగ్యం. వీటికి కారణాలు ఎక్కడో బహుశా మన గత జన్మల్లో ఏమైనా ఉన్నాయా? ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును. ఇది చాలా మందిని ఆలోచింపజేసే విషయమే. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది బెంగళూరుకు చెందిన ఎస్ఎం అనే ఒక మహిళ అనుభవం ఆధారంగా. ఆమె తన జీవితంలో వరుసగా వస్తున్న కష్టాలకు కారణమేంటో తెలుసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ తీసుకున్నారు. ఓ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత జన్మల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అన్నమాట. అవును, అదొక గైడెడ్ రిలాక్సేషన్ లాంటిది. దీని ద్వారా గత జన్మల అనుభవాలను చేతంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సరే, మరి ఈ రిగ్రెషన్ సెషన్స్లో ఎస్ఎం గారు ఏం తెలుసుకున్నారు? తన సమస్యల మూలాలేమైనా దొరికాయా? ఆ, ఆమె మొదటగా చూసిన ఒక గత జన్మ, అది 1898 నాటి అమెరికాలో. అక్కడ ఆమె ఒక మగ వ్యక్తి, యాపిల్స్ పండించే రైతు, ఒంటరి, అనాథ. ఎంత కష్టపడినా కూడా ఆర్థికంగా స్థిరపడలేకపోయారు, మరణించారు. అమ్మో, చాలా బాధాకరం కదా. అంటే ఆ జన్మలోని ఆ తీవ్రమైన ఒంటరితనం, ఆ పేదరికం, అలాంటి భావనలు ఇప్పటికీ ఈమెను వెంటాడుతున్నాయంటారా? సరిగ్గా అదే పాయింటు. ఆ అనుభవాల ముద్రలు చాలా బలంగా ఉండిపోయి ఆమె ప్రస్తుత జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడానికి కొన్ని మానసిక ఒత్తిడులకు కారణంగా మారాయని ఆ రిగ్రెషన్లో తెలిసిందన్నమాట. ఓ. ఆ తరువాత ఆమె తన స్పిరిచువల్ గైడ్, అంటే ఆధ్యాత్మిక మార్గదర్శిని కూడా కలిశారు. ఆధ్యాత్మిక మార్గదర్శియనా? వావ్! ఇక్కడ విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది. ఏం చెప్పారు ఆ గైడ్? ఆ మార్గదర్శి చెప్పిన విషయమేంటంటే, ఎస్ఎం ఆత్మకు ఒక సహజ స్వభావం ఉందట. ఇతరుల బాధలను, కష్టాలను తన మీదకు తీసుకుని వారికి తెలియకుండానే ఉపశమనం కలిగించే ఒక తత్వం. అంటే ఒక హీలర్ లాగానా? ఒక రకంగా అంతే. కాకపోతే ఈ ప్రక్రియ మీద ఆమెకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ శక్తి తెలియకుండానే ఆమెకు వ్యక్తిగత బాధగా, భారంగా మారిపోతోందని చెప్పారు. అంటే మంచి చెయ్యాలనే ఉద్దేశ్యమే తెలియనితనం వల్ల రివర్స్ అవుతోందన్నమాట. హ్మ్. మరి తన కూతురు గురించి కూడా ఏదో అన్నారు కదా. ఆమె సమస్యల గురించి ఏమైనా? అవును. అది తెలుసుకోవడానికి ఇంకో గత జన్మలోకి వెళ్ళినప్పుడు, అది 1795 నాటి సంఘటన. ఆ జన్మలో ఈమె ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక 4 ఏళ్ల పాప ఆడుకుంటూ తెలియక పూజలో ఉండే ఒక పవిత్ర పాత్రను కాలితో తన్నేసింది. అయ్యో, చిన్నపిల్ల కదా, తెలియక చేసుంటుంది. నిజమే. కాని ఆ కుటుంబ సభ్యులు దాన్ని చాలా పెద్ద అరిష్టంగా భావించారు. భయపడిపోయి ఆ పాప మీద చేతబడిలాంటిది చేయించారు. అంటే ఒక నెగటివ్ ఎనర్జీ ప్రయోగం అన్నమాట. ఓ మై గాడ్! 4 ఏళ్ల పాప మీదనా? అవును. దాని ప్రభావంతో ఆ పాప చిన్న వయసులోనే చనిపోయింది. నమ్మశక్యంగా లేదు. అంటే ఆనాటి ఆ చర్యల ప్రభావం, ఆ కర్మశక్తి అంటారే, అదిప్పటికీ కంటిన్యూ అవుతూ ఈ జన్మలో ఆమె కుమార్తె జీవితాన్ని ఇబ్బంది పెడుతోందన్నమ్మాలా? ఈ రిగ్రెషన్ ద్వారా బయటపడ్డ విషయం అదేనని అంటున్నారు. ఆనాటి ఆ బలమైన కర్మశక్తి ఇప్పుడు ఆమె కుమార్తె పడుతున్న కొన్ని కష్టాలకు, ముఖ్యంగా ఎందుకో తెలియని బాధలకు కారణంగా నిలుస్తోందని అర్థమైంది. అంటే ఆ ఒంటరి రైతు జీవితం, ఈ పాపపై జరిగిన ప్రయోగం, ఇవన్నీ కలిసిపోయి ఎస్ఎం ప్రస్తుత ఆర్థిక, కుటుంబ సమస్యలకు, భర్తతో, కుమార్తెతో ఉన్న ఇబ్బందులకు మూలకారణమయ్యాయన్నమాట. అవును, ఆ కనెక్షన్ స్పష్టంగా కనిపించాయి. ఇంత తీవ్రమైన విషయాలు తెలిసాక మరి దీనికి పరిష్కారాలేవైనా ఉన్నాయా, లేక కేవలం తెలుసుకునే వదిలేయడమేనా? అక్కడే అసలు విషయముంది. పరిష్కార మార్గాలు కూడా ఆ రిగ్రెషన్ ప్రక్రియలోనే సూచించబడ్డాయి. మొట్టమొదటిది, ఇతరుల బాధలను తెలియకుండా తనపైకి లాగేసుకునే బదులు ఆ శక్తిని గుర్తించాలి. దాన్ని ధ్యానం, ప్రార్థనల ద్వారా చేతనంగా ఒక పాజిటివ్ హీలింగ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవడం. ఓకే, అంటే ఆ భారాన్ని ఒక శక్తిగా మార్చుకోవడం బావుంది. ఇంకా రెండోది, గత జన్మల్లోని ఆర్థిక కష్టాల నమూనా ఈ జన్మలో కూడా కొనసాగాల్సిన పనిలేదని గట్టిగా నిర్ణయించుకోవడం. సమృద్ధిని, ఆత్మగౌరవాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రైట్. కుమార్తె విషయంలో ఆ చేతబడి ప్రభావం, ఆ దానికోసం పూర్వీకుల వైద్యం, అంటే యాన్సెస్ట్రల్ హీలింగ్ పద్ధతులున్నాయి. తరతరాలుగా వచ్చే శక్తి బంధాలను సరిచేయడం, అలాగే రక్షణాత్మక ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా ఆ పాత చేతబడి ప్రభావాన్ని పూర్తిగా తొలగించి ఆ అమ్మాయికి ఒక ఆధ్యాత్మిక కవచం లాంటిది ఏర్పాటు చేయడం. కుటుంబ సంబంధాల మాటేమిటి? ఆ ఒంటరి రైతు ప్రభావం పోవాలంటే ఏం చెయ్యాలి?
అదే ముఖ్యం. గత జన్మల నుంచి వస్తున్న ఆ ఒంటరితనపు చక్రాలను బ్రేక్ చేయాలి. అంటే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్త, కుమార్తెతో ఆరోగ్యకరమైన, లోతైన ఎమోషనల్ కనెక్షన్స్ మళ్ళీ ఏర్పరచుకోవాలి. దానిమీద చేతనంగా పనిచేయాలి. సరే, అంటే మొత్తం మీద ఈ ఎస్ఎం గారి ప్రయాణం ద్వారా మనమేం నేర్చుకోవచ్చు? దీని సారాంశమేంటి? ఆ ఒంటరి రైతుగా చీకటిలో చనిపోయిన అనుభవం నుంచి ఇతరుల బాధలను మోసే ఆత్మగా మారిన ప్రయాణం వరకు చూస్తే, ఈ గతజన్మల అవగాహన ద్వారా తన అసలు శక్తి బాధపడటంలో లేదని ఎస్ఎం గ్రహించారు. ఆ శక్తిని వైద్యంగా, జ్ఞానంగా మార్చుకోవడంలో ఉందని తెలుసుకున్నారు. ఆహా! ఈ కర్మలను పరిష్కరించుకునే మార్గాలు తెలియడం వల్ల ఆమె ఇప్పుడు మరింత శక్తివంతంగా, ప్రేమతో, ప్రశాంతంగా కొత్త జీవితం వైపు వెళ్లే అవకాశం దొరికిందన్నమాట. అంటే మనకు గుర్తులేని గతానుభవాల ప్రభావం మనని తెలియకుండా నడిపించగలదు. కానీ రిగ్రెషన్ లాంటి వాటి ద్వారా వాటిని తెలుసుకుని వాటిని మార్చుకునే అవకాశం కూడా ఉందనేది ఇక్కడ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఇది కేవలం ఎస్ఎం కథ మాత్రమే కాదు. మనలో చాలామందికి కొన్ని అర్థంగాని సమస్యలు, పదే పదే ఎదురయ్యే ఇబ్బందులుంటాయి కదా, వాటి వెనుక కూడా ఇలాంటి కనెక్షన్స్ ఉండొచ్చేమో అనేది ఆలోచింపజేస్తోంది. నిజమే. ఈ విశ్లేషణ విన్నాక మన జీవితంలోని కొన్ని చిక్కుముడుల వెనుక ఇలాంటి అదృశ్య కారణాలు ఉండవచ్చనే ఆలోచన వస్తుంది. మనల్ని మనం ఇంకాస్త లోతుగా పరిశీలించుకోవడానికి ఇదొక ప్రేరణ కావచ్చు.